చంద్రబాబు అధికారంలోకి రావడంతో మళ్లీ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలను జరిపితే బాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బాబు మోసగాడు కాబట్టే ఏజెన్సీ ప్రాంతంలో ఓట్లు వేయలేదన్నారు. తవ్వకాలు జరిపితే గిరిజన సంప్రదాయ ఆయుధాలతో తగిన బుద్ధి చెప్పటం ఖాయమన్నారు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా ఆదివాసుల్ని కానీ అలాగే ప్రజా సంఘాలని కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అంతం చేయలేరు. ఖచ్చితంగా మా బాక్సైడ్ జోలికి వస్తే, మా అడవుల జోలికి వస్తే, మైనింగ్ జోలికి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆదివాసి మా సాంప్రదాయ విలంబులు, మా కత్తులు, మా గొడ్డళ్ళు మేము పట్టుకొని ఖచ్చితంగా మిమ్మల్ని బాక్సైడ్ని అడ్డుకునే తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి, అప్పుల బడ్జెట్ అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నిధులు కేటాయించకుండా ప్రజల్ని మరోసారి చంద్రబాబు మోసం చేశారని కంబాల జోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026-27 అంకెల గారడి, అప్పుల బడ్జెట్. ఎందుకంటే ఈ 20 నెలలోనే 3,27,000 కోట్లు అప్పు చేశారు. మరి ఆ సంపద సృష్టిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఎక్కడ సంపద సృష్టించారు? ఏ విధంగా సృష్టించారు? ప్రభుత్వ ఆస్తుల్ని పెద్దలకి చెప్తున్నారు, తక్కువ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి వనరులన్నీ కాపాడారు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేశారు.